ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాంశీరాం జయంతి కార్యక్రమం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రూప్ 1 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. అంబేద్కర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం బహుజన రాజ్య స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి కాంశీరాం అని కొనియాడారు. బహుజన రాజ్యాధికారానికి నాంది పలికిన మొట్టమొదటి వ్యక్తి కాంశీరాం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల వాటా తేలుస్తామని స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 26% నుంచి 42% పెంచుతామని గుర్తు చేశారన్నారు. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా 42% పెంచుతామని చెప్పారు. అది ఎప్పుడు పెంచుతారో చెప్పాలని ప్రశ్నించారు. మరో 3 నెలల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాల వరకు పెరగవని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో గురుకుల నోటిఫికేషన్లు సుమారు 4,000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారికి ఉద్యోగాల కల్పన చేకూర్చాలన్నారు. ఇవన్నీ కాంశీరాం జయంతి సందర్భంగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఐక్యత. కాంశీరాం గారి ఆశయాలను అమర్ హై మాన్య శ్రీ కాంశీరాం, అమర్ హై మాన్య శ్రీ కాంశీరాం. వర్ధిల్లాలి బహుజన పోరాటాలు, వర్ధిల్లాలి బహుజన పోరాటాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిస్తాం బహుజన రాజ్య స్థాపకుడు కాంశీరాం గారి ఆశయాలను, సాధిద్దాం బహుజన రాజ్య స్థాపకుడు కాంశీరాం గారి ఆశయాలను, సాధిద్దాం బహుజన రాజ్య స్థాపకుడు కాంశీరాం గారి ఆశయాలను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం బహుజనుల రాజ్య స్థాపన కోసం బీహార్లో కాంశీరాం గారి ఫార్ములా వల్ల ఒక బహుజన రాజ్య స్థాపన జరిగింది. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి బహుజనులకు రాజ్యాధికారాన్ని ఒక పల్లెంలో పెట్టి అందించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది మాన్యశ్రీ కాంశీరాం గారు. ఆయన జయంతిని వల్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి అలాగే భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఓట్లు వేయించుకునేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క వాటా తేలుస్తాం, స్థానిక ఎన్నికల్లో 26% నుంచి 42% మీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పావు. ఇవాళ కాంశీరాం గారి జయంతి సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ చేశారు. ఆ బీసీ డిక్లరేషన్లో ఇవాళ బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 3 నెలలు దాటితే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాల వరకు బీసీలకు రిజర్వేషన్లు రావు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీసీలు గుర్తించాలని చెప్తా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే నిరుద్యోగుల నోట్లో మన్ను పోసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 9,210 ఉద్యోగాలకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే ఈయన హడావిడిగా వచ్చేసి 5,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చేసిన తర్వాత ఇవాళ 4,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలను మిగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కాంశీరాం గారి జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల ప్రతినిధిగా బేషరతుగా మీరు ఇవాళ 4,000 ఉద్యోగాలన్నింటినీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు మిగలకుండా డిసెండింగ్ ఆర్డర్ పాటించి రిలింక్విష్మెంట్ తీసుకొని భర్తీ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవాళ భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇందిరా పార్క్ సాక్షిగా మహిళా రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే మహిళలకేమో బస్సులో ప్రయాణం చేయమంటాడు, ఉద్యోగాలు రావడానికి ఉపయోగపడే రిజర్వేషన్లను మాత్రం తుంగలో దొక్కిండు. కాబట్టి ఇవాళ 33% రిజర్వేషన్లు ఇవ్వకుండా మహిళలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ బహుజనుల ఆశాజ్యోతి అయిన కాశీరాం జన్మదిన సాక్షిగా అయినా ఇవాళ 33% రిజర్వేషన్లు వర్టికల్ రిజర్వేషన్లుగా మార్చి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు అవి ప్రకటించకపోతే
దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనుల మేధావులను ప్రజా సంఘాలను విద్యార్థి సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలను కూడా నిర్మిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, యునైటెడ్ పూలే ఫండ్ యొక్క విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని, ఓయూజేఏసీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఒక సుదీర్ఘమైనటువంటి వాంఛతో దీర్ఘకాలికమైనటువంటి పోరాటాన్ని నడిపినటువంటి సంత్ రవిదాస్తో స్ఫూర్తి పొంది తద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విధంగా ఆ తర్వాత వారి మహనీయులందరి స్ఫూర్తితో బహుజనుల రాజ్యాధికార కాంక్షతో బయటికెళ్ళి ఉన్న ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి సైకిల్ యాత్ర చేసి ఉత్తరప్రదేశ్లో మొత్తం కూడా సైకిల్ యాత్ర చేసి కనీసం రాజ్యాధికారం అంటే తెలియనిటువంటి జాతులను ఏకధాటిగా 20 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఒక మహిళకు అప్పచెప్పినటువంటి గొప్ప మహనీయుడు, స్ఫూర్తి ప్రదాత మాన్యవర్ కాన్షీరామ్ గారి జయంతిని యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు భారత జాగృతి సంయుక్తంగా ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వేదిక మీద నుంచి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మరియు ఎస్సీ ఎస్టీ బహుజన సబ్బండ వర్గాల ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. దానికోసం మనతోటి కలిసి వచ్చేటువంటి జాతులను, మనను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ మనకు చేయూతనిచ్చేటువంటి జాతులను, అగ్రవర్ణాలైనా అణగారిన వర్గాలైనా మనకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కాబట్టి ఆ విధంగా మన యొక్క ఉన్నతి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళను నిలబెట్టడం ద్వారా తద్వారా మన యొక్క రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సినటువంటి బాధ్యత సమస్త బీసీ సమాజం పైన ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కానీ లేదా రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ